ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈరోజు మేము శబరిమల యాత్రలో భాగంగా ఎనిమేలికి రావడం జరిగింది. ఇక్కడ ఎనిమేలిలో స్వామివారు ధర్మశాస్త్ర అటువంటి రూపంలో కొలువై ఉంటాడు. ఇక్కడ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన సందర్భంగా ఆనాడు అడవిలో నివసించేటువంటి కోయిదరులందరూ కూడా ఒక ఉత్సవం సంబరం చేసుకున్నారన్నమాట. అందుకని ఆ రోజు నుంచి కూడా ప్రతి భక్తుడు కూడా ఎనిమేలికి వచ్చి దానికి చిహ్నంగా మహిషిని చంపినటువంటి దానికి చిహ్నంగా అందరూ కూడా మానవులందరూ కూడా అడవి మనుషుల్లాగా ఈ వేషధారణతో ఇప్పుడు మనం చూస్తున్నాం వెనకాల ఇటువంటి వేషధారణతో అందరూ కూడా వేషధారణ ధరించి కత్తిస్వాములు కత్తిని గదస్వాములు గదలను ఈ విధంగా అందరూ కూడా ఆయుధాలు ధరించి పేట తుల్లి ఆడి అంటే ఒక నృత్యం చేసుకుంటూ వెళ్ళి ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత అయ్యప్ప స్వామి మిత్రుడైనటువంటి ఓవర్ స్వామి మసీదును దర్శనం చేసుకొని ఆ దగ్గర స్నానాలు చేసి చక్కగా ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని అందరూ కూడా ఇక్కడ నుంచి పంబకి పయనం అవుతారండి. ఇది ఇక్కడ ప్రాముఖ్యత. వీడియోస్ అన్ని కూడా మనము ముందుకు పోతూ చూసుకుందాం. స్వామి ఇద్దరు కూడా మన వాహనాన్ని అద్భుతంగా నడుపుతూ ఈ ఘాట్ సెక్షన్లో కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని డ్రైవింగ్ని నెరవేర్చే వీళ్ళు దొరకడం నిజంగా మా అదృష్టము. చాలా బాగా బండి అవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓవర్ స్వామి గుడి. అయ్యప్ప స్వామి భక్తుడు ఆయన పేరుకి ముస్లిం సోదరుడు అయినప్పటికీ కూడా మన భారతదేశం యొక్క కల్చరు మన యొక్క హిందూ సాంప్రదాయం మీద భక్తితో అనురక్తితో అయ్యప్ప స్వామి భక్తుడిగా మారి ఆయన నిత్యము కూడా అయ్యప్ప స్వామిని కొలుచుకుంటూ ఆయన ఐక్యమైపోయాడు. అందుకని అయ్యప్ప స్వామి ఆయనకి వరం ఇచ్చాడు, ఆ భక్తులు మొదటిసారిగా నన్ను దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటారని. అందుకని అయ్యప్ప స్వామి ఇచ్చిన మాటకి మనందరూ కూడా పాటింపు చేస్తూ అందరూ కూడా మొదటిసారిగా ఇక్కడ వచ్చి ఓవర్తో దర్శించుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్ర దర్శించుకుంటాం. ఇది జరిగేది ఓవర్ స్వామి గుడి.
DJ Asif SK. DJ Asif SK. స్వామి శరణమయ్యప్ప, శ్రీ ధర్మశాస్త్రమే శరణమయ్యప్ప. రాపూరు శివాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుండే మా భక్త మహాశయులందరికీ కూడా శ్రీ ధర్మశాస్త్రం యొక్క అనుగ్రహం కలగాలని మనము శబరిమల యాత్రలో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారి ఇరిమేలికి వచ్చున్నాము. ఇక్కడ అయ్యప్ప స్వామి మొదటి అవతారంలో ఉన్నటువంటిది ధర్మశాస్త్ర అవతారం. ఆయన అయ్యప్ప అవతారం ఎత్తక ముందు ధర్మశాస్త్ర అవతారం ఎత్తి పూర్ణ పుష్కల అనేటువంటి ఇద్దరు మహిళలతో కూడా వివాహం కూడా స్వామివారికి అయిందన్నమాట. మరు జన్మలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిగా బ్రహ్మచర్య దీక్షను స్వీకరించి వెలిశాడు. కాబట్టి అది శబరిగిరిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి. ఇక్కడ ఉండేటువంటి ఎరిమేలు ఉండేది ధర్మశాస్త్ర. ఈయన వివాహమైంది పూర్ణ పుష్కల అనేటువంటి ఇరువురు భార్యలు కూడా స్వామివారికి ఉన్నారన్నమాట. ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఇప్పుడు దర్శించుకున్నాం. ఈ యొక్క ఎరిమేలిలో అయ్యప్ప స్వామి అవతారంలో ఉన్నప్పుడు ఇక్కడ మహిషిని వధించి ఆ వధించిన సందర్భంగా ఆడవికులందరూ కూడా అడవిలో నివసించే వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఒక ఉత్సవం చేశారన్నమాట. ఆ ఉత్సవంలో భాగంగా అందరూ కూడా పేట తుళ్ళి ఆడారు, అంటే నృత్యాలు చేశారు. ఆ సందర్భంగా మనం కూడా ఇక్కడ ఇందాక నృత్యాలను కూడా జరిపించి చక్కగా మళ్ళీ తలస్నానాలన్నీ కూడా చేసుకొని శుభ్రమైన వస్త్రాలతో ధర్మశాస్త్ర దర్శించుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అందరం కూడా మనకి ధర్మశాస్త్రాలయం పక్కనే ఉంది. స్వామివారి ఇక్కడ ధర్మశాస్త్రగా అవతారం ఎత్తి మనందరం కూడా దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ అయిన తర్వాత అందరం కూడా ఇక్కడి నుంచి మళ్ళీ యాత్రగా బయలుదేరి ఇక్కడ నుంచి ఇంచుమించుగా 60 కిలోమీటర్ల ఘాట్ రూట్లో ప్రయాణం చేసి నీల్కల్ అనేటువంటి ఒక స్థలానికి చేరుకొని అక్కడ నుండి పంబకి చేరుకొని పంబ నుండి నడక మార్గంగా మనము శబరిమల చేరుకుంటాం. దీనికి ముందుగా ధర్మశాస్త్రం దర్శించుకోవాలి. ఇది అయ్యప్ప స్వామి. అలాగే ఇక్కడ ఓవర్ స్వామి కూడా ఉంటాడు.
అయ్యప్ప స్వామికి మాట ఇచ్చాడు. అయ్యప్ప స్వామి ఆయనకి మాట ఇచ్చాడు, నేను నా భక్తులు మొదటిసారిగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారని. ఆ మాట ప్రకారంగా మన అందరం కూడా ఇందాక వెళ్ళి మసీదులో ఉన్నటువంటి ఓవర్ స్వామికి దర్శనం చేసుకొని ఆ తర్వాత పేట ఎత్తుల్ని ఆడి ఆ తర్వాత శుభ్రంగా స్నానాలు చేసి ధర్మశాస్త్రం దర్శనం చేస్తాం. ఇవి ఎనిమిదిలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి విశేషమైనటువంటి క్షేత్రాలు. ఇక్కడ నుండి కొంతమంది భక్తులు పెద్దబాట అనేటువంటిది ఉంటుంది. ఇంచుమించుగా 80 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణం చేసి అక్కడికి పంబగ చేరుకుంటారు. అంటే రోడ్డు మార్గంగా కూడా కాకుండా నడక మార్గంగా, దాన్ని పెద్దబాట అంటారు. ఈ పెద్దబాట అంటే ఏంటంటే అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత ఇక్కడ నుండి ఆయన కూడా ఇరుముడి కట్టుకొని నడక మార్గంగా వెళ్ళి ఆ యొక్క శబరిమల కొండపైన విఘ్న రూపంలో స్వామి ఆవిర్భవించాడు. మనిషిగా ఇక్కడి నుంచి బయలుదేరాడు. మళ్ళాగే చక్కగా స్వామి ఇరుముడి అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఇరుముడిలో ఒకవైపున పూజా సామాగ్రులు మరొక వైపున వంటకి అవసరమైన వస్తువులన్నీ కూడా పెట్టుకొని ఇరుముడి అంటే రెండు ముడులు వేసుకొని దానిపై శిరస్సు పైన పెట్టుకొని స్వామి ఈ స్థలం నుంచి బయలుదేరి వెళ్ళి 80 కిలోమీటర్ల దూరంగా నడుచుకుంటూ వెళ్ళి పంబకి చేరి పంబలో స్నానం చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళి శబరి పీఠము అనేటువంటి దానిపైన స్వామివారిని వేయించేసి విగ్రహ రూపాన్ని ధరించాడు. అక్కడి నుండి కూడా భక్తులు విగ్రహ రూపంలో దర్శనం. ఇది స్థలం యొక్క ప్రాముఖ్యత. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.